రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయకపోతే ఈ రోజు నువ్వు ఇక్కడ సూటు బూటు వేసుకుని కూర్చుండేవాడు కాదు. నువ్వు మూతికి ముంత ముట్టికి కమ్మ పట్టుకొని తిరగాల్సిందే. కాబట్టి ఒక్కసారి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. గట్టిగా చెప్పాలి, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం కాపాడుకుందాం. ఈరోజు మతతత్వవాదులు చాలా మంది లౌకికవాదం అనే పదాన్ని తొలగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు దేశంలో మనం చూసుకుంటే భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక శక్తులు పనిచేస్తా ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కోవాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఏకంగా ఉన్నారని మనం చెప్పాలంటే ఇటువంటి కలయికలు ప్రతి నియోజకవర్గంలో ఒకటి జరగాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఓట్లు 50,000కు పైగానే ఉంటాయి. మనందరం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 10% మాత్రమే ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? కానీ మిగిలిన 90% కూడా మనం జాగ్రత్త చేసి, రే బాబు భారత రాజ్యాంగం మార్చే ప్రయత్నం కుట్ర జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే ఎప్పుడైతే మన తాతలు ఎలా ఉండేవారు, అయ్యా బాబు పాంచన్ నీ కాలు మొక్కుతాం, అలా అయిపోతాం మనం. అలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరేం చేయాలి? భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఒక్కసారి గట్టిగా చెప్పండి, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తాడు, నోరు లేని మేకల్ని బలిస్తారు, సింహాలి పులులు ఎవరైనా బలిస్తారండి? ఎవ్వరు. కాబట్టి స్టేజ్ పై ఉన్న సింహాలు పులులు, స్టేజ్ ముందు ఉన్న సింహాలు పులులు ఎవరైనా బలిస్తారా? మనం సింహం తన చరిత్ర తాను చెప్పుకోలేకపోతే వేటగాని చెప్పే పిట్ట కథల్ని చరిత్రగా చదువుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమానందం గారికి, అలాగే వేదిక పైన ఉన్న ముఖ్య అతిథి మన మిత్రులు మహమ్మద్ నాసిర్ భాయ్కి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఒక్కసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ